హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ మంచిగా లైక్ చేస్తూ కామెంట్ పెడుతున్న వాళ్ళు కూడా ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో వచ్చేసి రోజు వీడియో అనమాట. బయట అంతా తుడిసేసి ముగ్గు అయితే పెట్టేశాను. నార్మల్ గా నైట్ అయితే మొత్తం కిచెన్ అన్ని శుభ్రం చేసుకుంటానండి. మార్నింగ్ లేసేటప్పటికి మామూలుగా నార్మల్ గా ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని తులసం దగ్గర కూడా శుభ్రం చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇంక పెద్ద పని అనిపించదు నాకైతే. రాత్రి రాత్రి అయిపోతాయి కాబట్టి పనులన్నీ. ఇదిగోండి ఇక్కడైతే దీపం పెట్టాను చూడండి ఎంత చక్కగా ఉందో. చూడటానికి రెండు కళ్ళు చాటలేదు అనమాట, అంత బాగుంది. ఫ్లవర్స్ అయితే మా చెట్లు అండి, ఇంక బయట అయితే తీసుకోవట్లేదు. ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు పెడతామన్నమాట. కొత్తగా తీసుకున్నా ఉన్నాం కదా గులాబీ, చిట్టు గులాబీ అయితే పెడుతున్నామండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక పువ్వు అయినా పర్లేదండి, పెట్టచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది దేవుడి దగ్గర అయితే. చూడండి ఒకసారి. దీపాల కాంతిలో దేవుడైతే ఎంత బాగున్నారో చూసారు కదండి. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉందనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే తులసం దగ్గర కూడా అగరబత్తి పెట్టేసి దండం పెట్టుకున్నానండి. దీపం పెట్టినా కొనం అయిపోతుంది అనేసి ఆ దీపం కూడా దేవుడి దగ్గర పెట్టేశానండి. పెట్టినా ఉండటం లేదండి, 5 నిమిషాలు కూడా ఉండట్లేదు అనమాట. దానికోసమని ఇంకా మామూలుగా అయితే పెట్టేసుకున్నమాట. మార్నింగ్ అయితే టిఫిన్ అండి, రొట్టేసానండి. చట్నీ అయితే చేశాను, కొబ్బరి చట్నీ. చాలా బాగుందండి. ఇక్కడైతే మా వారికి వచ్చి టీ కూడా పెట్టేశానండి. అదే చూపిస్తాను అనమాట మీకు. టీ చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. పక్కన అయితే టీ అవుతుందండి. మార్నింగ్ పిల్లలైతే స్కూల్ ఉంది కదండి, ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఒక్కొక్కరికి వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా అట్టే అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను అనమాట అండి చట్నీని. అట్టు కూడా చట్నీ అయితే చాలా బాగా కూరిందండి, బాగుంది పల్లీల చట్నీ అయితే. మీలో ఎంతమంది పిల్లలకి 10th క్లాస్ మార్కులు వచ్చాయండి? ఫైనల్ మార్కులు ఎన్ని వచ్చాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే ఎన్ని మార్కులు వచ్చాయో ఏంటో, ఏ గ్రేడ్ వచ్చిందని తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఫైనల్లీ కాఫీ అయితే మరిగిపోతుందండి ఇక్కడ చక్కగా. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. మీలో ఎంతమంది మార్నింగ్ టీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే టీ అయితే ఉడకబెట్టేసానండి, మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట టీ అయితే. తర్వాత మా వారికి కూడా అట్టే అయితే వేసేసానండి టీ తాగేసిన తర్వాత. పిల్లల్ని తీసుకెళ్ళాలిగా, ఈరోజు అయితే బస్సు అయితే రాలేదండి. మార్నింగ్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అనమాట, ఆయన అయితే తీసుకెళ్లారు. ఇదిగోండి వెళ్తున్నారు అన్నమాట పిల్లలు అయితే ఇద్దరు కూడా. పాపనైతే
బాబుని కూడా తీసుకెళ్తున్నారు అనమాట. బుక్స్ అయితే మేడం ఫోన్ చేసి ప్యాక్ ఇచ్చండి. చేశాను. తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత మామిడికాయ పప్పు అయితే వండుతున్నానండి. అదే మీకు చూపిస్తున్నాను. పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసులు కింద చేసుకున్నాను అనమాట. 2 మామిడికాయలు తీసుకున్నాను అనమాట అండి. చాలా బాగుంది పప్పు అయితే. ఇదిగోండి కుక్కర్లో అయితే పెట్టేస్తాను, చిన్న కుక్కర్లో అన్నీ వేసేసి ఫైనల్లీ స్టవ్ మీద అయితే పెట్టానండి. ఈ పక్కన అయితే ఉలవచారు పెడుతున్నానండి. ఉలవచారు చాలా బాగుందండి. ఉలవచారు అయితే పోపు పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే పప్పు మామిడికాయ అయితే విజిల్ వచ్చేస్తుంది అనమాట అండి. రైస్ కూడా పెట్టానండి, మీకు చూపించలేదు రైస్ పెట్టినప్పుడు. అది కూడా అవి కూడా విజిల్స్ వస్తున్నాయి అనమాట. ఆ పక్క పప్పు ఈ పక్క అయితే రైస్ మాట అండి. చూసారుగా. విజిల్ అయితే వస్తుందన్నమాట అండి ఇక్కడ. ఫైనల్లీ సెకండ్ విజిల్ కోసం చూస్తానండి. అది కూడా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్ని అయితే పెట్టేసాను రైస్ని అయితే. ఇక్కడైతే ఉలవచారు కాదండి, ఇదైతే పప్పుకి తాలింపు వేస్తాను అనమాట. ఇక్కడైతే ఉలవచారు కూడా పక్కన అవుతుందండి. ఆ ప్రాసెసింగ్ కూడా చూపిస్తాను మీకు. ముందు పప్పు అయితే తాలింపు పెడుతున్నాను అనమాట. ఇది పక్కన కూడా మామిడికాయ పప్పు పోపు వేస్తున్నాను అనమాట. ఇది ఫైనల్లీ అయితే పోపు అయితే పెట్టేసానండి. పప్పు మామిడికాయ చాలా బాగుంది. ఇక్కడైతే ఉలవచారు ప్రాసెసింగ్ చూపిస్తున్నానండి, చూడండి ఒకసారి. చేసాను ఇప్పుడు ఇది. చూసారుగా, పక్కనైతే నేను పెట్టిన అది ఉలవ చారు ఉంటుంది కదండి, అదండి. చింతపండు పులుపు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నమాట అండి. ముందుకైతే పోపు అయితే పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయించామండి. మీరు కూడా ఇలాగే పెడతారు లేదో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయలు కూడా వేసామటండి. బాగా వేయించిన తర్వాత పసుపు అయితే వేసుకున్నమాట అండి. పసుపు వేసేసిన తర్వాత సాల్ట్ కూడా వేస్తారండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి కదా, దానికోసమని సాల్ట్ అయితే వేస్తాను అన్నమాట. చూసారుగా అలా మగ్గుతున్నాయి. ఇది పప్పు అనమాట అండి. ముందుకి ఇక్కడైతే గండి లిక్విడ్ అయితే వేస్తాను. ఉలవచారు లిక్విడ్ వేసిన తర్వాత